హాయ్ మై డియర్స్, హౌ ఆర్ యూ? నేను ఫైన్, మీరు కూడా ఫైన్ అని ఆశిస్తున్నాను. ఓకే, ఈరోజు ఎపిసోడ్ గురించి సరదాగా మాట్లాడుకుందాం. పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంటే ఏముంది, ఒక రంగు పొగుడు పడుద్ది టాస్క్లో ఈయన నోరు జారి ఏదో బే అన్నాడని మొత్తం ఊరంతా కొడే కూసేస్తుంది గట్టిగా. అది డిస్రెస్పెక్టా కాదా మనం గౌతమ్ని అడగాలి. మరి గౌతమ్ వచ్చి డిస్రెస్పెక్ట్ అంటున్నాడు. మరి మనవాడు అన్ని విషయాల్లోనూ మరి అమ్మాయిని వాడుకున్నావు అన్నమాట కానీ, లేకపోతే మోసుకుని కూర్చో అని కానీ, బొచ్చు పిక్కున్నవాళ్ళే కానీ, లేకపోతే అక్క అని ఎటకారం చేసిన కానీ డిస్రెస్పెక్ట్ కాదని వాదిస్తాడు మనడు. మరి బే అనేది మాత్రం డిస్రెస్పెక్ట్ని ఎందుకు ఎగిరాడు నాకు అర్థం కాలేదు. ఎటకారం మాట్లాడాలంటే ఇలాగే ఉంటుంది, అది డిస్రెస్పెక్టే. బే అంటే డిస్రెస్పెక్టే, అంటే ఇష్టం లేని వాడిని బామర్దే అని పిలిచినట్టు అన్నమాట. కానీ మీరు ఇంతకుముందు చేసిన వ్యవహారాలకి అప్పుడు నువ్వు ఒక పదం అనేసి దాన్ని డిస్రెస్పెక్ట్ అంటారేంటి? కాదే, మీ ఉద్దేశంలో డిస్రెస్పెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు నేను సారీ చెప్తున్నాను. నా ఉద్దేశంలో మాత్రం డిస్రెస్పెక్ట్ కాదు అని గౌతమ్ మాట్లాడిన మాటలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రోజున ఈ మాట అనాల్సి వస్తుంది. ఊరికెందుకు, నువ్వు అన్నప్పుడు మాత్రం అన్నావు అని సారీ చెప్పేసావు, అయిపోద్ది. సారీ చెప్పేటప్పుడు ఎలా చెప్తావు? నేను అన్న మాట ఒరే యాదవా బేవర్స్ అని నేను తిట్టిన మాట నీకు డిస్రెస్పెక్ట్లో అనిపించింది కాబట్టి నేను నీకు సారీ చెప్తున్నానంట. మూసుకుని కూర్చో అన్నది నీకు డిస్రెస్పెక్ట్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను నీకు సారీ చెప్తున్నాను. అదేంటిది, ఆ ఎటకారం ఏంటది? అక్కడ అర్థం ఏంటి అంటే నాకు డిస్రెస్పెక్ట్ కాదు అబ్బాయి, అది సూపర్ వర్డ్. అది అమ్మాయిని వాడుకున్నావు అని అన్నది నువ్వు డిస్రెస్పెక్ట్లా ఫీల్ అవుతున్నావు, లేకపోతే అక్క నేను పిలిచిందేమో డిస్రెస్పెక్ట్లా ఫీల్ అవుతున్నావు కాబట్టి మీకు సారీ మీరు అనుకుంటున్నారు కాబట్టి. నా ఉద్దేశంలో కాదనే కదా అక్కడ అర్థం. మరి అవన్నీ నీ ఉద్దేశంలో డిస్రెస్పెక్ట్లు కానివి ఒక బే అనే మాట మాత్రం ఎందుకు మాల పట్టుకు గింజుకుంటారు అందరూ, కింద పైన మీద కరిచేసుకుంటారు ఎందుకు? అవసరం లేదు. అతనికి చాలా విషయాలు డిస్రెస్పెక్ట్ కాదు. ఈరోజు ఈ సిచ్యువేషన్లోకి మళ్ళీ జనాలందరినీ లాగుతాడు. మొన్న నేను మూసుకుని కూర్చోనగానే మీదడిపోయి కలిసేశారు అందరూ స్టాండ్ తీసుకుని మాట్లాడారు. మరి ఇప్పుడు ఇతను బే అన్నప్పుడు ఎందుకు మాట్లాడారంటే అందరూ వేసుకున్నారు గట్టిగా. ఎవడు మాట్లాడాడు? ఒక్కటి రోహిణి దగ్గరికి వెళ్ళి అడిగారు కాబట్టి రోహిణి బాబు అది తప్పు మాట, మూసుకుని అని ఈ సందర్భంలో అనకూడదని ఒక్క రోహిణి అందే. ఇంకెవ్వరూ వచ్చి అతను అడగల. అమ్మాయిని నువ్వు వాడుకున్న ఆయన వర్డ్ మాత్రం తప్పని ఆ అమ్మాయి దగ్గర కూర్చున్నప్పుడు విష్ణుప్రియ చెప్పిందంట. అది కూడా అందరికీ వినబడేలా కూడా చెప్పలేదంట. మేమేదో స్టాండ్ తీసుకుని అతనికి మేము వత్తాసు పలికేమన్నట్టుగా అరుస్తున్నామేంటి? ఇక్కడ కూడా మమ్మల్ని అందరినీ మళ్ళీ నువ్వు నీ వైపుకి మార్చుకుని జనానికి పోర్ట్రే చేస్తున్నావా అని వేసుకుంది బాగానే గట్టిగా విష్ణు ఇప్పుడు మాట్లాడుతున్న లాజిక్లు పాయింట్లు కనుక ముందు నుంచి ఇలాగే ఉండుంటే అసలు ఈ టాపిక్కే ఉండేది కదా. అమ్మాయి విషయంలో టాప్ 5 గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇవాళ మాట్లాడుతున్న విషయాలు గట్టిగా నిన్న టాస్క్ అప్పుడు తను వివరణ ఇచ్చిన హడావిడి కానీ ఇదంతా ఎందుకో పాపం మిస్ అయిపోయింది ఇన్ని రోజులు గేమ్లో. మరి అది తను వేరే ట్రాక్లో ఉండిపోవడం వల్ల కొంచెం ఇవన్నీ పట్టించుకోకుండా లైటర్ వేలో అతని ముందు మనం అరవడం ఎందుకులే బాగోదేమో అనుకుని ఆగిందో మరి ఏం జరిగిందో కానీ బ్యాడ్. ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతున్న లాజిక్ పాయింట్లు, ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్లు ఈ కరెక్ట్గా కనుక అప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఉండుంటే ఎగిరిపోయే వాళ్ళందరూ వరుస పెట్టి. చాలా గట్టిగా అడిగింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఏమైనా కొట్టుకోండి, ఏమైనా ఏడవండి, ఏమైనా బాదుకోండి, మధ్యలో మేము రాము, మాకేం అవసరం? ఆ లాస్ట్లో వచ్చినప్పుడు టాపిక్ ఏమైనా వస్తే మాట్లాడతాం కానీ మధ్యలో వచ్చి మేము ఇలా మాట్లాడుకో అలా మాట్లాడుకో అది తప్పని మేము ఎందుకు స్టాండ్ తీసుకుంటాం? అది మీకు సంబంధించిన గోవాలా? మీరు పడండి, వీకెండ్లో నాగార్జున మిమ్మల్ని వేసుకుంటారు, మాకేం సంబంధం అని అడిగింది అమ్మాయి. మనోడు ఇక్కడ కూడా సానుభూతి కొట్టేయాలని. అసలు సినారియో ఎలా జరిగిందంటే ఫస్ట్ రౌండ్లో మనోడు ఈ రంగులు వేసుకుని క్లీన్గా చూడండి, ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లే, నేను దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. అంటే మన వాళ్ళకి తెలుసులే, తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తుంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ ఫీల్ అవుతారేమో అలాగే చెప్తున్నా. ఎపిసోడ్ ఏం జరిగిందో దాని ప్రకారం చెప్తున్నా. ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైతే ఓన్లీ పూసుకోవడమే అనుకున్న సినారియో నుంచి మనుషుల్ని తోసుకునేది కూడా ఉంటుందని తెలుసుకున్నాడో గౌతము, ఆ సర్కిల్ నుంచి అవుట్కి వెళ్ళిపోయాడు ఒక తోపు తోస్తే. అక్కడి నుంచి అతను బై వాక్ అలా వచ్చాడు, చూసారా చూసుకుంటేలాగా, అంటే ట్రిగ్గర్ అయిపోయాడు అక్కడే. ఓహో మ్యాటర్ నన్నే వస్తారు నువ్వు, నీ సంగతి చూసుకుంటా అనేది కనబడింది అక్కడ మ్యాటర్. అక్కడ మనోడు మీదకి వస్తున్నా కూడా పట్టించుకోవట్లే, అంటించిన పర్లేలే అన్నట్టు వెళ్ళిపోయాడు. ఈ ఫస్ట్ రౌండ్ బ్లా 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 జరిగిపోయి పక్కెళ్ళిందా, ఇక్కడి నుంచి ట్రిగ్గర్ అయి స్టార్ట్ అయింది మనోడికి. స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో కొంచెం అగ్రెషన్ వచ్చి తీసుకొచ్చి మనోడు మొహానికేసి కొట్టాడు ఫాట్మని. కావాలంటే మీకు చూపిస్తాను, క్లిప్పింగ్ కూడా ఉంది నా దగ్గర. క్లీన్గా కరెక్ట్గా చూస్తే అతను వచ్చి ఇలా కొట్టగానే మనోడు దవడకి తగిలి ఇలా అనడం
అన్నీ క్లీన్గా తెలుస్తున్నాయి. అయినా నువ్వు ఇది రాయాల్సింది ముఖానికా బాడీకా? నువ్వు మొహానికా బాడీకా? పోనీ నువ్వు అంత హైట్ ఉండి మనోడు కింద ఉన్నాడంటే ఈ చేతికి చెయ్యి దవడ అందుద్ది కాబట్టి కిందకి తగిలేసింది అనుకోవచ్చు. అతని తలకాయ ఎక్కడో పైన ఉంది, నీకు కావాల్సింది బాడీ ఇక్కడుంది. నువ్వు పైకి వెళ్ళి మొహం మీద కొట్టాల్సినంత సినిమా ఏముంది నీకు రాయిపోతుంటే తగిలిందంట. రాయిపోయి దేనికి రాస్తావు నువ్వు? బాడీకి రాస్తావా ముఖానికి రాస్తావా? షర్ట్ కదా కావాల్సింది మనకి మ్యాటరు. ఇంటెన్షనల్గా కొట్టాడు, అది ఇంటెన్షనల్గా కొట్టాడు. కానీ మనోడు ఇమ్మీడియట్గా అక్కడ ఆపేసి గొడవ పెట్టుకోవాలా, కంటిన్యూ చేసినప్పుడు మళ్ళీ అక్కడికి లాక్కోవడం పీక్కోవడం ఇవన్నీ జరిగినప్పుడు మనోడు దగ్గరికి వచ్చిన తర్వాత పట్టుకుని మనోడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అసలు నిఖిల్ అయితే గౌతమ్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతున్నాడు, బియ్యం బస్తాను వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మామూలు స్టామినా కాదు అసలు ఇందులో మాత్రం అబ్బో వేరే లెవెల్. వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆ బ్లూ కలర్ తీసేలోపు మనోడు టక్కనే పడగొట్టేసి మొత్తం బ్లూ అంతా వలగబోసేసాడు. అదే మాట, అది పనికిమాలాట. అది పనికిమాలాట అంటారు కదా దాన్ని. ఫస్ట్ రౌండ్లో ఏం చేశాడు, తన రెడ్ను తనకే పామేసుకుంటున్నాడు బ్లూ కనపడకుండా ఉండడానికి. లేకపోతే హగ్ చేసుకున్నప్పుడు ఈ రెడ్ అంతా అతనికి అంటుకోవాలి. అదే మాట. అది కొంచెమైనా అది కరెక్ట్గా అనిపిస్తుందా? అంటే ఫౌల్ గేమ్ అనేది మనోడు చేస్తూనే ఉంటాడు. ఇదే పని, వేరే టాపిక్ ఏమి ఉండదు. జెన్యూన్గా ఆడడం రాదు. ఏదో ఆడేవరా బాబు ఇది భలే ఉందరా అనుకునే లోపు చెడగొట్టుకుంటాడు. తన కలర్ని తన బాడీకి రాసుకోవడం అంత బూత్ ఇంకోటి ఉంటుందా? అప్పటికి సంచాలకు ప్రేరణ పెట్టారు. అమ్మాయి చెప్తుంది, నీ కలర్ నువ్వు రాసుకోవడం ఏంటి, తెంగరా నీకేమైనా, పక్కోడికి రాయాలి, నువ్వు రాసుకోవడం ఏంటరా, నీ బ్లూని మళ్ళీ కవర్ చేయడానికి పైన రెడ్ రాస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అమ్మాయి అప్పుడు బ్లా 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 అని వదిలేశాడు. రౌండ్ అయిన తర్వాత నువ్వు అలా చేసావు, అందువల్ల నీకు ఇవ్వదలుచుకోలేదు, నేను నిఖిల్ని విన్నర్గా ప్రకటిస్తానంటే ఆ రౌండ్కి ఫస్ట్ రౌండ్కి అలా ఎలా చేస్తావు, అది నేను రాసుకోకూడదు, నువ్వు చెప్పిన తర్వాత మానేశాను కదా, అందులో ఏమైనా ఉందా రాసుకోకూడదని అంటాడు. రూల్స్ అన్నీ రాసి చెప్తారేంటి? మీ రంగుని మీరు రాసుకోకండి, పక్కోడికి రాయండి, మీ రంగు అటు ఇటు ఇసిరేసుకోకండి, ప్లేట్లు పడగొట్టుకోకండి, చెత్త అంతా రాస్తారా? అక్కడ గేమ్ ఏం పెట్టారో ఆ పని చేయాలి కదా మనం. నువ్వు రంగు రాయడానికి ఒక ప్లేట్ పెట్టాం, అతను రంగు రాసుకోవడానికి అతనికి ఒక ప్లేట్ పెట్టాం, మీరు ఆ ప్లేట్లో రంగు తీసుకుని మీకు రాసుకోండిరా బాబు అని చెప్పాం. ఆ ప్లేట్ పడగొట్టితే లాజిక్ బాగుంది కదా అని ప్లేట్ పడగొట్టేయడం, ఇవన్నీ డొంక తిరుగుడు వ్యవహారాలు, ఇల్లు ఫోల్స్ అన్నీ మీరు ఎత్తుక్కుంటున్నవి. మరి అది బిగినింగ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అదే ప్రాబ్లం, బిగినింగ్ గౌతమ్ దగ్గర నుంచే వస్తుంది. ప్లేట్ పడగొట్టి మొత్తం కలర్ పడేయడం అతనే చేశాడు. అతను చేసిన తర్వాత నెక్స్ట్ ఇతను రాయడం కదా, ఇతను పడగొడతాడు, ఆటోమేటిక్గా చేస్తారు కదా. పుషింగ్ ఉంటుంది అందులో, కొంచెం ముందుకు దోచుకోవడం వెనక్కి దోచుకోవడం. పుష్ చేయగానే నువ్వు ట్రిగ్గర్ అయిపోయి వచ్చి దవడమే కూడా వేస్తావు టాప్ అని. నువ్వు అంటించాల్సింది బాడీకి అయితే మొహానికి ఎలా అంటించాలనుకుంటావు? పునగానే ఉన్నావు కదా, అతని హైట్ నువ్వు లేవు కదా. హైట్ లేనప్పుడు నీ చెయ్యి ఎంతవరకు వెళ్తుంది వెళ్ళాలి, కానీ నువ్వు ఇంత పైకి ఎందుకు వెళ్తుంది, చెయ్యి దవడ మీదకి ఎందుకు వెళ్తుంది? పాట్మని కొట్టాడు. ఇలాంటి ఎదవ పనులు చేసినప్పుడు అక్కడ అతను బే అన్న దానికి పెద్దగా స్టామినా కనబడదు. అక్కడికి వెళ్ళి నువ్వు బే అన్నవేంటి కుదరదు. నువ్వు ఇంకా చాలా ఎదవ పనులు చేస్తావు అక్కడ. అప్పటికే రెడ్ నీ బాడీకి రాసుకోవడం ఒక ఎదవ పని, అతని ప్లేట్ని పడగొట్టేయడం, మొహం మీద కొట్టేయడం, ఇవన్నీ చేసిన తర్వాత అతనికి కాలి ఏం వెళ్ళి అడుగుసో బే అన్నాడు, అయిపోయా. ఇప్పుడు ఇంకా దొరికాడు అమ్మయ్యా అనుకుని వచ్చేసి ఇంక మీద పడి కట్ చేస్తా. ఏంది బే అన్నావేంటి, మొన్న ఏదో మాట అంటే ఫీల్ అయిపోయావు కదా, ఇప్పుడు ఈ మాట ఎందుకున్నావు? అది డిస్రెస్పెక్ట్ కాదు, నువ్వేగా చెప్పావు. ఇది కూడా కాదు మరి ఆ లెక్కలో చూసుకుంటే. పక్కోడంటే మాత్రం బూతులు, మనం అంటే మాత్రం మంత్రాలు కదా. ఏం సరిగ్గా ఆడడం రానప్పుడే ఇలాంటి ఎదవేషాలన్నీ వస్తాయి. ఎదవ ఆలోచనలు, తింగర ఆలోచనలు, అడ్డదిడ్డంగా దూరిపోవడాలు, ఏదో రకంగా నెగ్గేయాలనుకోవడాలు. అతను మాకు తెలుసు కదా, నీకేమైనా తనంతట తను వెళ్ళి మొహమే కొట్టాడా, తనంతట ఏమైనా పడేశాడా, కింద పడేసి దొల్లించేసి లాగేశాడా? ఎప్పుడైతే మనోడు కొట్టడం మొదలెట్టాడో అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది అగ్రెషన్. కింద పడేసి మరి ఈడ్చుకుంటే తీసుకొచ్చాడు. మరి ఇక్కడ తీసుకురావాలి కదా, మామూలుగా అయితే రాడు. మరి మామూలు బలస్తుడా? నిన్నే కదా మనం అది ఫ్లాగ్ విషయంలో చూసాం. ఎంతమంది వచ్చినా తొక్కి నిలబెట్టి కూర్చున్నాడంటే మరి అలాంటి రోడ్డు నీకు కష్టపడి లాగాలి కదా. అతను రోడ్ల మీద పెట్టి ఈడ్చేయట్లేదు కదా, అక్కడ బాగానే ఉంటుంది ఏరియా. అతను పడ్డాడు, ఇతను పడ్డాడు, అతని మీదకి ఇతను ఎక్కాడు, ఇతని మీద అతను, అది ఫిజికల్ అంతే. ఇక్కడ మాట్లాడడం లేదు. కింద పడ్డాలు మీద పడ్డాలు కామన్గా జరుగుతాయి. నువ్వు ఇంటెన్షనల్గా కొట్టావు చూడు, అక్కడ అదే కౌంట్ అవుద్ది. రేపు నాగార్జున గారు కూడా అదే పాయింట్ చెప్తారు, పాయింట్ చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఒక బే అన్న మాటను పట్టుకున్నా, అంతకుముందు నువ్వు అన్నీ చాలా ఉన్నాయమ్మా, అవన్నిటిని లెక్కలో తీసుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఇంకా అది దాని గురించి పట్టించుకోకర్లా.
నేనే అన్నాను మధ్యాహ్నం అది తప్పు అలా అనకూడదని. కానీ మరి ఇంత సినిమా జరగలేదు కదా అప్పుడు, ప్రోమోలో అంత చూపించలేదు మాకు. మరి మీరు పుట్టుక్ పుట్టుక్ బే అని చూపించారు, అదేంటి అలా అనేసాడు అనుకున్నాం. మరి నువ్వు ఇంత చేసి మొహం మీద కొట్టేసి కంపు చేసేసి అలా చేస్తే మరి అది పెద్ద డెప్త్ అనిపించదు ఆ మాట ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆ బే అన్నదానికి గ్యాప్లో మేము లైవ్ చూశాను, ఆయన 2 సార్లు సారీ చెప్పాడు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత సారీ చెప్పాడు. టోటల్ గేమ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ నుంచునుంటే నేను అలా అన్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ, ఇంకెప్పుడు అలాంటి మాటలు నేను నోరు జారను, బే అన్నందుకు నన్ను క్షమించని చెప్పి నిఖిల్ 2 సార్లు సారీ చెప్పాడు. ఓకేనా, అయిపోయిందా? నువ్వు తిట్టి సారీ చెప్పావు, క్లోజ్ అయిపోయింది మ్యాటరు. ఇప్పుడు అతను తిట్టి సారీ చెప్పాడు, క్లోజ్ అయిపోయింది మ్యాటరు, ఇంక వదిలేండి దాని గురించి. అదే మనం పట్టుకుని లాగాల్సినంత పెద్ద గొప్ప వర్డ్ అయితే నేను కూడా ఊరుకునేవాడిని కాదు. బట్ నువ్వు చేసిన దానికి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మచ్చా అన్న బామ్మర్ది అని అంటే ఇందాక ఎవరో ఒక మెసేజ్ పెట్టండి అక్కడ మధ్యాహ్నం నేను పెట్టిన వీడియో కింద, మచ్చా అన్న బామ్మర్ది అన్న, వీళ్ళు మచ్చా అనుకుంటారు కదా, ఇదేముంది పెద్ద ప్రాబ్లం. ఏది ఇప్పుడు అది ఇది మూసుకోరా అనేది అన్నీ కామన్ వర్డ్సే మామూలుగా మాట్లాడుకుంటే. కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరికి పడనప్పుడు ఇలాంటివే కంపు అవుతాయి. నువ్వు పుడింగి అనేది పెద్ద మ్యాటర్ ఏంటి చెప్పండి. మన నాగార్జున గారే దాన్ని టార్గెట్ చేసి ఆ విషయాన్ని అడ్రస్ చేసి నువ్వు పుడింగని ఎందుకన్నావు అని ప్రేరణని ఏకేశారు. అది ఎందుకు పెద్ద పుడింగి బయలుదేరలేవా అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ అక్కడ పరిస్థితులు వేరు, వాళ్ళిద్దరూ స్నేహితులు కాదు, వాళ్ళిద్దరికి ఒకరికొకరికి పడినప్పుడు పుడింగే కాదు ఇంకేమన్నా వాళ్ళు పట్టుకుంటారు. నన్ను ఇలా అనేసింది సార్, ప్రపంచం అంతా నన్ను రేపొద్దున బయటికి వెళ్తే ఏమంటుంది, పుడింగ్ అనిపించుకుంటావు అలాంటి పిల్లతో, నీ కెరీర్ పోద్దా అంటారు వాళ్ళు. మరి ఏం చేస్తాం, వినాల్సి వచ్చినట్టు. అలాగే బే అన్నందుకు అతను సారీ చెప్పాడు, ఆల్రెడీ 2 సార్లు సారీ చెప్పాడు, మన జరిగింది. సరే ఆ విషయం పక్కన పెడితే ఇవాళ ఈ కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో సినిమా రిలీజ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఇక పొద్దున్నే మొహాలు కడుక్కున్న తర్వాత ఉండే సోది కామెడీ అవన్నీ ఉంటాయి కదా, ఆ వ్యవహారాలన్నీ మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకోగానే ఇప్పుడు ఈ గోల్డెన్ టికెట్స్, ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన ఈ టాస్క్లన్నింటిలోనూ అందరూ పార్టిసిపేట్ చేశారు కదా, వీళ్ళందరిలోనూ ఇంతవరకు జరిగిన టాస్కుల్లో ఎవరు వర్కౌట్ అయితే వాళ్ళకే. ఇందాక ఎవరో రివ్యూ అది విన్నాను, ఆయన అంటాడు ఏంటి ఇది ఓటపీలు కరెక్ట్గా ఓజీలకే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదేంటి, ఓ ఇందులో కూడా ఏదో మతలబు ఉంది అంటున్నాడు ఆయన. ఆహా మహామేధావి రా నాయన బాబు అనుకున్నాను. అందులో మతలబే ఉంటుంది. ఆడినోడు నెగ్గలేదు, ఆల్రెడీ రోజు మన ఆటలు చూస్తున్నాం కదా, ఆడినోడు నెగ్గలేదు, నెగ్గినోడు అక్కడికి వెళ్ళి చెప్పుకున్నాడు, నెగ్గనోడు నమస్కారం పెట్టాడు. కొన్ని ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 2 సార్లు మరి మెజారిటీ అనే మాట్లాడినప్పుడు మరి హౌసే నిర్ణయాలు తీసుకున్నారు. మరి హౌస్ను కూడా మన బిగ్ బాసే హౌస్ నిర్ణయాలు తీసుకోమని చెప్పాడా? పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని ఓన్లీ విష్ణుప్రియని తీసుకోండి, ఓజీలు మాత్రమే మీరు లోపల పంపించానని చెప్తాడు ఆయన. అందులో కూడా మీరు ఎత్తుక్కుంటే ఇంకెవడం చేయలేడు. ఆడుంటే నెగ్గుంటే వచ్చేది, ఆడ నెగ్గకుండా ఆపేయడానికి ట్రిక్లు ఏం చేయలేరు కదా అక్కడ. ఏం ఆలోచనలు అయ్యేం దాట్లు. ఓజీలు మాత్రం వెళ్ళారు, వీళ్ళు వెళ్ళలేదు అంటే ఏదో ఉంది జిమ్మిక్కు, ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆలోచించాలి అని ఇలా అంటున్నాడు ఆయన బొగ్గుమ చేయటం. సరే ఓకే, వెరీ గుడ్, మీ బ్రెయిన్కి అద్భుతం, మీ ఆలోచన ఆ పటిమకు శక్తికి నమస్కారాలు. కట్ చేస్తే ఈ గోల్డెన్ టికెట్ వ్యవహారం అనేది నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, మనందరం చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. గోల్డెన్ టికెట్ అంటున్నాడంటే పెద్ద ఆయన ఏదో జరుగుద్ది రేపు, ఇది టాప్ 5 లేకపోతే ఈ ఎలిమినేట్ నామినేషన్ జరుగుతున్నప్పుడు సేవింగ్లు అలాంటి ఏదో ఉంటుంది లెక్క అన్నంత దూరంలో మనం ఆలోచించేసుకున్నాం. కానీ అక్కడ అంత సినిమా లేదు దానికని ఈరోజు తేల్చేశారు, మంచి పని చేశారు. దాన్ని కనుక అలాగే అట్టిపెట్టి ఎప్పుడు నామినేషన్స్ అప్పుడు యూస్ చేస్తే మాత్రం దానంత అన్యాయం ఇంకోటి ఉండదు. నేను ఆ రోజే చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. హ్యాపీ. ఈ గోల్డెన్ టికెట్ అనే దరిద్రం ఈరోజు వదిలిపోయినందుకు మన శాంతిగా ఉంది నాకైతే. ఇప్పటివరకు జరిగిన టాస్క్లన్నింటిలో ఎవరైతే నెగ్గి అక్కడికి వెళ్ళి ఓటప్పీలు చేసుకున్నారో అంతవరకే, ఇంకా టాస్క్లు పెట్టే ఓపికలు లేవు, అయిపోయింది అక్కడ క్లోజ్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిగిలిపోయినట్టే. నిఖిల్ కానీ గౌతము, ఈ అమ్మాయి రోహిణి, ముగ్గురు మిగిలిపోయారు అంతే. మీ ముగ్గురికి లేదు మ్యాటర్. కానీ మీ ఇద్దరు గోల్డెన్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో అవకాశం ఇచ్చారు అంతే, వేరే టాపిక్ ఏం లేదు. కట్ చేస్తే మీకు గోల్డెన్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక టాస్క్ పెడుతున్నాము. ఆ టాస్క్లో ఎవరు వర్కౌట్ అయితే లాస్ట్ లీస్ట్లో ఉన్నవాళ్ళు పోతారు, మిగిలిన ఇద్దరికి నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అన్నారు. అదేంటి శాండ్ కేక్ ఒకటి తెచ్చి పెట్టారు, దాని మీద 8 పెట్టారు.
ఈ శాండ్ కేక్ని కట్ చేయాలన్నమాట, స్లైసెస్ కింద కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ముగ్గురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కట్ చేయాలి. కట్ చేస్తూ వస్తే ఆ లీస్ట్లో ఎవరు కట్ చేశారు ఆ టైంలో ఈ వెయిట్ ఎవరు కట్ చేసినప్పుడు పడిపోద్దో ఆ మనిషి ఆ రౌండ్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ఇందాక రివ్యూవర్ ఇంకో ఆయన ఏమంటాడు, పాపం అతనికి అమాయకుడు సార్, తెలీదు గౌతమ్కి నిఖిల్ వెళ్ళి కట్ చేయగానే సెకండ్ తను వెళ్ళాడు, అలా వెళ్ళకుండా థర్డ్లో వెళ్ళుంటే ఎంత బాగుండేది, అప్పుడు ఏ రోహిణియో కట్ చేసినప్పుడు పోయేది, మనోడికి కొంచెం సేఫ్టీ జోన్లో ఉండేవాడు అంట. మరి ముందెళ్ళి నిఖిల్ పరిస్థితి ఏంటి, ఫస్టే వెళ్ళాడు కదా పాపం అతను. అసలు అదేం క్యాలిక్యులేషన్ అండి బాబు, నాకు అర్థం కాలేదు. ఎవడి తెలివితేటలతో ఆడు కట్ చేస్తారు, ఇతను ఆయాస పడిపోయి ముక్కలు లాగేసాడు, తొందరగా తెగిలిపోద్ది, భలే ఉంటుందండి. అన్ని చోట్ల ఆత్రమే, అన్ని చోట్ల వ్యవహారమే. ఓకే, రిస్కీగా ఆడాలి, జనాన్ని ఎంటర్టైన్ చేయాలన్నప్పుడు ఎలా ఆడితే బాగుంటుందో అలా ఆడాలి. కానీ వన్ సైడెడ్గా ఒక ముక్కలు వేపేసి పక్కన ఆడేసి ఈ ముక్కలు వేపేసి పక్కన ఆడేసి కంపు చేసేయకూడదు అలాగా. ఓకే, డన్, బాగానే ఆడాడు అనిపించింది. ఆ లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఆ ఎడ్జెస్ కట్ చేసేది ఉంది చూసారా, అది కొంచెం టెక్నిక్గా జాగ్రత్తగా గౌతమ్ కట్ చేశాడు అనిపించింది. కట్ చేస్తే ఫైనల్గా అందులో ఈ అమ్మాయి ఎవరు, రోహిణి, ఈ అమ్మాయికి సీరియస్నెస్ ఉండదు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్కి వచ్చాము, ఎంత కొట్టించుకుని ఎంత బాధపడితే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. నిన్నటిదాకా పాపం అవినాష్ త్యాగం చేసి, ఇంకొకళ్ళు త్యాగం చేసి, విష్ణుప్రియ త్యాగాలు చేసి, వ్యవహారాలు చేసి నిలబెడితే పోయింది, మొత్తానికి లేకుండా పోయింది. సరే కదా అని ఈ గోల్డెన్ టికెట్ ఏదో కాపాడడానికి వచ్చింది, కానీ గోల్డెన్ టికెట్ ద్వారా దొరికితే మరి ఇప్పుడు ఇంకెంత సీరియస్గా ఉండాలి. ప్రతిదీ కామెడీయే. ఒరే ఏంట్రా కట్ చేసావా, ఓహో మొత్తం గుండుకు వచ్చేసారు మరి దీనికి. ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు కామెడీ చేయడానికి సరిపోతుంటే నువ్వు ఏం కాన్సన్ట్రేట్ చేస్తావు, ఎక్కడ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, వీళ్ళు ఇలా కట్ చేశారు కదా, మూవీ ఇలా వేశారు కాబట్టి మనం ఎలా వేస్తే వాడు దొరికేస్తాడు, నెక్స్ట్ వచ్చినోడు దొరుకుతాడు. నేను ఏ స్లైస్ సరిగ్గా కట్ చేస్తే నెక్స్ట్ వాడు అది కట్ చేసినప్పుడు అది పడిపోద్ది, ఇన్ని క్యాలిక్యులేషన్తో ఉండాలి అక్కడ. ఫన్నీ చేసుకుంటా, కామెడీ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా, కట్ చేసే ముందు ఇలా చూసి అంటే ఇంకా అయిపోయిందిలే మన వల్ల అవ్వదు అనేవాడు మాత్రమే అలాంటి ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ. మిగతా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఇలా సీరియస్గా వెళ్తున్నారు, టక్క కట్ చేస్తున్నారు, ముక్క తీస్తున్నారు, పక్కకి వెళ్తున్నారు. ఈవిడ మాత్రం వాళ్ళు చూసి వీళ్ళంక చూస్తుంది, హే అన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు. ఎందుకది ఇక్కడ కూడా ఎందుకు ఆ కామెడీ, సీరియస్ మ్యాటర్ కదా అది, నవ్వకండి సీరియస్ మ్యాటర్ ఇక్కడ అన్నట్టు సీరియస్ మ్యాటర్ అది. ఇప్పుడు కామెడీ చేస్తా అంటే నాకు అర్థం కాదు, ఇంకా అర్థమైపోయింది. ఆ ఫన్నీలోనే పోద్దని నేను ఫిక్స్ అయిపోయా. సీరియస్నెస్ లేకపోతే ఏమవుద్దంటే అలాగే పోతారు. మిగతా వాళ్ళు కూడా ఆ ఎడ్జ్లో, ఇప్పుడు ఆ అమ్మాయి కట్ చేసి పడేయడానికి ముందు 2 చిన్న ఎడ్జెస్లోనే కట్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా స్లైస్ అలా చిన్న స్లైస్ తీశారు. ఈ అమ్మాయి వచ్చింది మూడోది, మరి ఈ అమ్మాయి కూడా కరెక్ట్గా తీయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడో చిన్న దొరుకుతుంది హోప్. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి, బ్యాలెన్స్ చూసుకోవాలి. ఒకసారి అమ్మాయి కట్ చేసి వెళ్ళిపోతే ఇలా అన్నందుకే అది ఇలా వంగిందంట. అవినాష్ చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేయలే. అన్నీ మన చేతుల్లో మనమే చేసుకోవడం, కంపు చేసుకోవడం చేసిన మొత్తానికి అలా ఒక మంచి అవకాశాన్ని చెడగొట్టుకుంది. ఇప్పుడు దీనికి మరి బిగ్ బాస్ ప్లాన్ చేశాడా, ఓజీలు మాత్రం వెళ్ళారేంటి, కేజీలు వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన రివ్యూవర్ గారు. మరి ఇదంతా ఈ గేమింగ్ ఎలా ఆడితే ఎలా కుదురుతుంది, ఎలా అవుతుంది అవకాశం, కరెక్ట్గా ఆడితే వస్తుంది కదా. ఇదే పిల్ల కదా ఆ రోజు శాండ్ దాన్ని పృథ్వీని ఓడించి నిలబడిన పిల్ల ఈ పిల్ల కదా. అప్పుడు కూడా మీకు బిగ్ బాసే ప్లాన్ చేసేసాడా, కొంచెం గట్టి కొండ ఆయనకి పెట్టి నార్మల్ కొండ ఇవిడికి పెట్టాడు అంటాం. మనం నెగ్గితేనేమో మన ప్రతిభ పాఠవాలు మనం అల్లల్లాడిచ్చాము, పక్కోడు నెగ్గుతున్నప్పుడు మనం ఓడిపోతున్నప్పుడేమో మనం ఏదో రాజకీయం చేశారు, మనకేదో కావాలని అన్యాయం చేశారు అని చెప్పాడు. రేపు మీరు అనుకున్న వాళ్ళు నెగ్గపోతే కూడా ఇదేం మాట్లాడతారు మీరు, ఇదంతా ఆ దేశం నుంచి, పక్క రాష్ట్రం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, జింబాబ్వే నుంచి ఓట్లు వేయించుకున్నాడు సార్ అందుకే నెగ్గాడు, లేకపోతే మా ఓడు అసలు అంటారు. ఇదోడు దొరికింది ఛాన్స్. అలా చక్కగా వచ్చిన ఓ మంచి అవకాశాన్ని సర్వనాశనం చేసుకుంది, కామెడీ చేసి పోయింది. పక్కపోతే ఇంకా వీళ్ళిద్దరు మిగిలారు, 1 and 2 కేటగిరీ ఇద్దరు మిగిలారు. వీళ్ళిద్దరికీ కరెక్ట్గా చూసి మహానుభావుడు మంచి గేమ్ ఇట్టాడు. తెలుసుగా మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, భయానకమైన ఫిజికల్ అవుతూ కంపు అయిపోయి మొత్తం గొడవలు అయిపోయి రాసుకుని పూసుకుని కింద పడి పైకి లేచి ఆ సంచాలకి నరకం చూపించే గేమ్లు ఏమైనా ఉన్నాయండి ఇదొకటి. ఆ బస్తాలు అవి ఉంటాయి కదా థర్మాకోల్ బాల్స్ అదొకటి. ఇవన్నీ అసలు భయానకమైన వ్యవహారాలు, అందులో ఇదొకటి అనమాట. కట్ చేసి ఈ టాస్క్ పెట్టారు.
ఒక రెడ్ ఏమో రెడ్ ఏమో గౌతమ్కి ఇచ్చారు, బ్లూ ఏమో ఆయనకి ఇచ్చారు. ఇద్దరు వైట్ వేసుకుని షర్ట్ వేసుకుని దిగాలి రంగంలోకి. 3 రౌండ్లు ఉంటాయి. ఈ 3 రౌండ్లో టీ షర్టు ఎవరిది లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ కలర్తో ఉంటుందో వాళ్ళు ఆ రౌండ్ నెగ్గుతారు. ఫస్ట్ రౌండ్లో జరిగింది ఇది. నేను చెప్పాను ఇందాక నుంచి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ రౌండ్లో జరిగిన మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ చక్కగా ఒకరికొకరు ఇలా రాసుకుని హోలీ ఆడుకుంటూ అలా రాసుకుందామనే ట్రై చేశారు. మనోడు ఉన్న బలానికి లాగుతున్నప్పుడు మనోడు ఏం చేస్తాడు, పుష్ చేయాలి. ఆ హడావిడిలో ఒకసారి పుష్ చేస్తే మనోడు గీత అవతలకి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనకు ట్రిగ్గర్ అయ్యాడు గౌతమ్ రాజా. ఓహో నన్నే తోస్తావా నా రాజా, నీ సంగతి చెప్తా అని అప్పటి నుంచి మొదలెట్టాడు ఆట. ఫిజికల్ భయానకమైన ఫిజికల్ అయిపోయాడు. సరే అలా ఫస్ట్ రౌండ్లో ప్రేరణ ఏంటంటే నువ్వే కలరు, నీ బాడీకి నువ్వే కలర్ అంటించుకున్న పాపానికి నేను బీగేతనాడు అబ్బాయి అంది. ఆయన మళ్ళీ బాధించుకున్నాడు, బాబు అలా కాదు ఇలా కాదు నువ్వు చెప్పగానే నేను మానేశాను కదా. చెప్పగానే మానేయడం ఏంటమ్మా నాకు అర్థం కాదు ఏంటో. సరే అయిపోయిందా, సరే మానేశాను కదా నువ్వు ఆలోచించండి. సరే అయితే టై కింద కన్సిడర్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్దామంటే ఈలో బిగ్ బాస్ గారు అంత సీన్ లేదమ్మా రిజల్ట్ చెప్పన్నాడు. రిజల్ట్ చెప్పి మళ్ళీ జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసి గౌతమ్కి లీస్ట్ ఉందండి, ఈ రౌండ్కి గౌతమ్ విన్ అయ్యాడని చెప్పింది అమ్మాయి. ఓకే కట్ చేస్తే ఆ సీన్ అయిపోయింది. అయిపోయి నెక్స్ట్ రౌండ్ దిగారు. ఫస్ట్ రౌండ్ విన్ అయితే ఇంక మరి నెక్స్ట్ రౌండ్ ఏదో జిమ్మిక్ మ్యాజిక్ చేసి నెగ్గేసాడు అనుకో అయిపోయాయి, మెజారిటీ వచ్చేస్తుంది కదా. అది ఉంటుంది ఇప్పుడు ఆలోచన. ఏదో ఒకటి చేసి నెగ్గాలి ఈ రౌండ్. ఆయన కొడతామా, ట్రిగ్గర్ చేస్తామా, కంపు చేస్తామా, తోసేస్తామా, వాడి ప్లేట్లో ఉన్న మొత్తం కలర్ పారబోసేస్తామా, ఏదో ఒకటి చేసి సెకండ్ రౌండ్ నెగ్గేస్తే 3 రౌండ్లే కాబట్టి అడ్వాంటేజ్లో ఉంటాం, విన్ అయిపోతాం. ఇదే థాట్ నేను వస్తుంది. అందుకని ఫెయిర్గా ఆడుకుంటూ పోదాం, వస్తే వస్తుంది పోతే పోతుంది. నెగ్గడమే కాదు ఆడడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచన జన్మలో రాదు. గౌతమ్కి అయితే అసలు రానే రాదు. ఇలాంటి టైంలోనే కంట్రోల్ అవ్వాలి, ఇలాంటి టైంలోనే కంట్రోల్గా ఉండాలి. ఏం కొంపలు మునిగిపోతాయి. రోజు మన కెమెరాలకి చెప్పుకునేదే కదా ఆ ఓటప్పీలు. ఆ 3 నిమిషాల కోసం ఎందుకు కంగారు, గంటలు 24 గంటలు మాట్లాడతావు నువ్వు కెమెరాలతో. సరే ఇలా అంటే మళ్ళీ హట్ అయిపోతారు, కోపాలు వస్తాయి, ఫీల్ అవుతారు, చెప్తే అర్థం చేసుకోరు. ఎలా మాట్లాడతాడు మనడు అసలు, రోజు మనకు చెప్తూనే ఉంటాడు కదా ఓటప్పీలు. అది కొంచెం అఫీషియల్ కాబట్టి దానికోసం పోరాటం అంతే. చూసి విని చెవుల్లోంచి బ్లడ్ వచ్చిందిరా నాయన. కట్ చేస్తే సెకండ్ రౌండ్లో మనోడు చాలా అగ్రెసివ్ అయిపోయాడు, కంపు చేశాడు. మనోడు ఇలా గోమె కొడిచాడు టాప్ మనీ. ఏమనంటే ఇంకో ఇలా మాట్లాడతాడు, నేను కొట్టినప్పుడు నీకు సారీ కూడా చెప్పేశానంట. కొట్టి సారీ చెప్పాడు, తిట్టి సారీ చెప్పాడు, అన్నింటికి సారీలు చెప్పేస్తే మరి వాళ్ళు అలాగే చెప్తారు. మరి తిట్టే సారీ చెప్పాడు. ఇప్పుడు అనడానికి ఎవరికి లేదు ఛాన్స్. సారీ ఒకటే పరిష్కారం అనుకున్నప్పుడు అనేసిన మాట అనేసి అప్పుడు అతను అటువైపు నుంచి అదే వస్తుంది కదా. దాన్ని మనం సమర్థించినప్పుడు దీన్ని సమర్థించాలి కదా. అయిపోయా టాపిక్ ఏముంది. ఆ కొట్టడం ఫిజికల్గా అది చాలా వర్స్ట్. అది నువ్వు కింద పడు, మీద పడు, లెగు, కాళ్ళట్టుకు ఈడ్చుకెళ్ళు, తోసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంటెన్షనల్గా హిట్ చేయడం అనేది చాలా రాంగ్. అది బే అండం కన్నా 100 రెట్లు రాంగ్. అది ఇక్కడ దవడ ఇక్కడ నరాలు ఉంటాయి, చాలా ప్రమాదకరమైన ఏరియా ఇది. అక్కడ కొట్టినప్పుడు ఏలో ఎక్కడో పట్మని ఏ నరానికో దానికి తగిలి అన్న ప్రమాదం జరిగితే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ. అయినా అంత పనికిమాలని పెట్టినప్పుడు చిన్న అరబొడ్డా దానికి హెల్మెట్లు ఇస్తున్నారు, దానికి ఇవ్వాలి హెల్మెట్స్, దీనికి ఇవ్వాలి పక్కాగా హెల్మెట్స్. నీకు సంబంధించిన గార్డ్స్, ఇవన్నీ గార్డ్స్ అని దీనికి ఇవ్వాలి. దీనికి ఇవ్వకుండా ఇదేదో హోలీ ఆడుకున్నట్టు ఆడుకుంటారులే అనుకుంటున్నారు వీళ్ళు. అలా ఆడుకునే రకాల ఒక్కడొకటి అసలు మనోడైతే సంకన వేసుకుని వెళ్ళిపోతున్నాడు. నిఖిలు ఇలా సంకలో పెట్టుకుని అక్కడ రంగు దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు పిచ్చ కామెడీ అనిపించింది. ఏంటో ఈ గేమ్ భయానకమైన ఫిజికల్స్. సరే ఇద్దరు మ్యాటర్ ఉన్నోళ్ళే కాబట్టి ఇందులో ఎవరిని జాలిపడడానికి ఏం లేదులే. మామూలు వాళ్ళు కాదు కదా. గౌతమ్ మామూలుడా నిన్న అదేంటది ఆ ఫ్లాగ్ ఉంది కదా, పవర్ ఫ్లాగ్ విషయంలో ఏం చేశాడు, ఒక్కొక్కరిని ఇసిరితే మళ్ళీ వాళ్ళు ఆ మూలకి ఈ మూలకి పోతున్నారు. వదిలేడా అసలు. ఎంతమంది గింజుకున్నారు పట్టుకుని బాబోయ్ 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 అని. కాబట్టి కరెక్ట్గా సమూజ్జీ కాబట్టి ఇందులో పెద్ద ఇతని గురించి అతను ఫీల్ అవ్వడాలి. హిట్టింగ్ అనేది రాంగ్. ఫిజికల్ ఫస్ట్ ఒకరు వర్బల్గా మాట్లాడడం తప్పు, ఫిజికల్ ఇంకా తప్పు. దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. రాంగ్ ఎప్పుడూ రాంగే. మనోడు ఆల్రెడీ సారీ చెప్పాడు, నిన్ను అలా అన్నందుకు బే అన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ గౌతమ్, ఇంకెప్పుడు అలా అనేది లేదు సారీ అని చెప్పేసాడు. 2 సార్లు చెప్పాడు, నేను లైవ్లో చూశాను. ఓకే డన్.
అలా అయిపోయింది. కట్ చేస్తే ఆ సెకండ్ రౌండ్లో చూసుకుంటే నిఖిల్ విన్ అయ్యాడు. సెకండ్ రౌండ్ మనోడు పోయింది. కట్ చేస్తే మూడో రౌండ్ కీలకం. ఇంకా ఆ రౌండ్కి మరి ఏమైందో గౌతమ్కి ఏమైందో తెలియదు, మన ఎనర్జీ డ్రాప్ అయిందో. మనోడు ఇది అనగానే ముందు వెళ్ళిపోయి గ్రీన్ కలర్ది ఏదో ప్రోటీన్ పౌడర్ తాగేసి వచ్చాడు. లైవ్లో ఉంది, ఇందులో చూపించలా. మనోడు అనగానే వెళ్ళిపోయి ప్రోటీన్ టప్ కలిపి సప్పని వేసుకొని వచ్చాడు. ఎంతవరకు ఉంటుంది పాప ఎనర్జీ అది? ఇంకా అది లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అయ్యి మనకి శక్తిని ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మనోడికి కారిపోయింది పులుసు. 2 రౌండ్లకి స్మాష్ అవుట్. ఇంకా మూడో రౌండ్కి వచ్చేసరికి కొంచెం ఫస్ట్ ఉన్న అగ్రెషన్ ఏదైతే తగ్గిపోయింది. ఎప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్లో ఉండాలి. ఫస్ట్ రౌండ్ని కొంచెం కూల్గా, సెకండ్ రౌండ్ ఇంకొంచెం హెవీగా, థర్డ్ రౌండ్ని మనకున్న మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి చేస్తే వర్కౌట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే మొత్తం పెట్టేస్తే లాస్ట్ రౌండ్లో నువ్వు దొరికిపోతావు. చిన్న పిల్లలకు కూడా తెలిసింది. పెద్ద రన్నింగ్ రేస్ ఉంటుంది, 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ రన్నింగ్ రేస్ ఉంటుంది, పెద్ద 8 మీటర్లు అనేది ఉంటుంది. అందరూ నడుచుకుంటూ వెళ్తున్నట్టు మా కబుర్లు చెప్పుకుంటూ పరిగెడుతుంటారు. పని పాట లేక ముందే సపసప పరిగెట్టి అందరూ దాటుకుని వెళ్ళిపోతే అక్కడ పడుకుంటాడు. మిగతా వాళ్ళందరూ మెల్లిగా వెనకాల నుంచి వచ్చేస్తారనమాట. ఎనర్జీని సేవ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ షాట్కి అప్పుడు పరిగెడతారు. ఇది కూడా అంతే. ముందు చక్కగా పూసుకున్నామా రాసుకున్నామా అలా ఉండాలి. ముందే మీదపై కసేసి అన్నీ వాళ్ళకు ఉన్న కోపాలు, వాళ్ళ మీద ఉన్న పగలు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండి విచక్షణ కోల్పోతాం. గేమ్ అనేది ఎప్పుడు స్ట్రాటజిక్గా ఆడాలి. స్ట్రాటజీ ఉండాలి దాంట్లో. అంటే స్ట్రాటజీ అంటే అడ్వాన్స్ ఇలాగే మన కలర్ మనమే పూసేసుకుని మన బ్లూ కనపడకుండా రెడ్ రాసేసుకుని అది ఆ చెత్త స్ట్రాటజీలు కాదు. నేను అది ఎనర్జీని సేవ్ చేసుకుంటూ మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనిషిని ఇది చేస్తే మనం సేవ్ అవుతూ అటేపోడు ఇది అవుతాడు, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. అవన్నీ బ్రెయిన్ బాగా పనిచేసినప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళకే వర్కౌట్ అవుద్ది. అగ్రెషన్ ఎప్పుడు దేంట్లోనూ అగ్రెషన్ పనిచేయదు. లాజిక్ ఉండాలి, మ్యాజిక్ ఉండాలి, జిమ్మిక్ ఉండాలి, అన్నీ ఉంటేనే విన్ అవుతారు ఫైనల్గా ఎవడైనా. ఓకేనా? అలా మనోడు 2 రౌండ్లోనూ పెట్టిన అగ్రెషన్కి నిఖిల్ దెబ్బకి పాపం మనోడికి మొత్తం ఎనర్జీ లాస్ అయిపోయాడు. ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చినప్పటికి డల్ అయిపోయాడు. చూస్తే ఏముంటుంది, సగానికి సగం కలరు మనోడు మొత్తం ఒళ్ళంతా మనోడి కలర్ ఉంది, మనోడికి తక్కువ ఉంది. లాస్ట్ రౌండ్ కూడా నిఖిల్ విన్ అవ్వడం వల్ల అతనికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఇంత గింజుకుంటే ఇదేమి మెగా చిఫ్ కాదు, లేకపోతే ఇంకో హెల్మంత్రి కాదు. ఇది ఓన్లీ అక్కడికి వెళ్ళి నమస్కారం బాబు గారు, గురుగారు మరి ఆలోచించండి, మరి నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నాను నేను చెప్పుకుని ఒక వేడుకోవడం అనమాట. ఇది ఆల్రెడీ రోజు ఆ పని చేస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఏదో రకంగా జనానికి నేను గొప్పోడిని, నేను మంచోడిని, ఎదవా అదిగో వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారు, ఇవి అలా చేశారు ఇలా చేశారు, మరి చూసుకోండి మరి అని రోజు చెప్పేదే భాగవతం. కట్ చేస్తే నాకు అక్కడ హౌస్మేట్స్ కూడా తన మీద కోపం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు గౌతమ్. అతను బే అన్నందుకు మీరెవ్వరు లేవరేంటి, మీరెవరు మాట్లాడరేంటి, ఈ ఇల్లు ఇంత నేను డైలాగ్ గుర్తురాక నేను రాసుకోను పెద్దగా. నాకు మైండ్లో ఆ సినారియో ఏదైతే ఉందో మైండ్లో ఉంటే దాన్ని బట్టి నేను ఫ్లో చెప్తాను తప్ప డైలాగ్ టు డైలాగ్ రాసుకొని చెప్తున్నారు మన వాళ్ళు రివ్యూలు చాలామంది. ఆనంద్ వీళ్ళందరూ వినండి. డైలాగ్ టు డైలాగ్ అంటే చూడండి అసలు ఎలా ఉంటుందంటే, అది ఒక్కడిని అయిపోయాను నేను, నన్ను ఒక్కడిని చేసి మీరందరూ ఎక్కుతారు, కానీ అతను మాట్లాడుతున్నప్పుడు ఒక్కడు కూడా మీరు స్టాండ్ తీసుకోరు, అది ఇదని జనానికి చెప్తున్నాడు అనమాట ఇదే విషయం. అప్పుడు విష్ణుప్రియ గట్టిగా చెప్పింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎటుబడితే అటు తిప్పేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిప్పకు, మాకు సంబంధమే లేదు, మేము అప్పుడు నీ గురించి మేమేమి నీ ముందుకు వచ్చి నువ్వు తప్పని చెప్పలేదు, ఇప్పుడు అతను తప్పని మేము చెప్పం, మాకు సంబంధం లేదు, అతను బే అన్నది మాకు వినబడలేదు పో పక్క అన్నారు. ప్రయాణం కూడా చెప్తుంది, ఎందుకు నువ్వు అలా ఇలా తిప్పేస్తావు, ఆ అమ్మాయి సంచాలకుగా ఉంది, అరుచుకుంటున్నారు, కాస్త ఒక్క నిమిషం ఆగండి, విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి అంటే అరుస్తూనే ఉంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి మీద అని అరుస్తున్నాడు, మళ్ళీ రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిలు అంటే రెస్పెక్ట్, లేడీస్ అంటే రెస్పెక్ట్ అంటాడు, సంచాలక్ అంటే రెస్పెక్ట్ లేదు, మాట్లాడుకో, ఇది గేమ్ కాదు, ఇది నా పర్సనల్ అంటే ఏంటి పర్సనల్, తొక్క పర్సనల్, ఏం పర్సనల్, నువ్వు కొట్టేయడం పర్సనలా, అతను బే అనడం పర్సనల్, ఇద్దరిది పర్సనలా, గేమ్లోనే జరిగింది కదా అదంతా, తర్వాత చూసుకోండి. అప్పటికంటారు 2వ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత ఈ సోది మాట్లాడుకోండి, గేమ్ ఆపేసి గోల్ ఏంటి అంటుంటే ఎనరా అస్సలు ఎండో ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు, అమ్మాయిలు తిట్టేస్తాడు, ఏమనంటే ఫీల్ అవుతారు. నిజాలు ఇలాగే ఉంటాయి చిరాగ్గా. అయిపోయింది, కట్ చేస్తే మనోడు వెళ్ళి నిఖిల్ వెళ్ళి చెప్పుకున్నాడు, నమస్కారం బాబు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, ఇక్కడ దాకా తీసుకొచ్చారు, చిన్న చిన్న పొరపాట్లు తప్పులు నేను కూడా చేశాను, అవన్నీ అయినా సరే మీరు క్షమించి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, ఇంకొంచెం నన్ను ఈ కప్పు కూడా విన్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఒక దండం పెట్టాడు. అయిపోయిన తర్వాత
ఇంకా మామూలు కదా లోపల రూమ్లో సరదాగా అటు ఇటు తిరగడాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఓంకార్ గారు ఎంట్రీ ఇచ్చారు. నాది తప్పని క్వశ్చన్ చేసే వాళ్ళు పక్కన వాళ్ళు తప్పైనప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు నా పాయింట్. ఎవరు చేయలేదు ఇప్పుడు క్వశ్చన్? రోహిణి అడిగింది, నేను అడిగినప్పుడు అడిగింది. దానికన్నా ముందు ఈ తినవచ్చి అగ్రెసివ్ కాకుండా ఉండాల్సిందని చెప్పింది కదా. ఇప్పుడు నేను కుసపోయి అన్నదానికి దానికే చెప్తున్నా. ఏమని రోహిణి అడగకముందు విష్ణుని అడిగిన ఇప్పుడు వాళ్ళు అడుగు. మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సారీ చెప్పింది ఎపిసోడ్లో కూడా ఉంది, నేను మిస్ అయ్యాను రన్నింగ్లో ఉన్నప్పుడు. నిఖిల్ సారీ చెప్పింది ఎపిసోడ్లో కూడా ఉంది. మనోడు ప్రతిసారి అందరినీ టార్గెట్ చేయడం, అగో కొంత హౌస్మేట్స్ అందరినీ కూర్చోబెట్టి నాకు ఒక్కటే చెప్పండి, మీరు చెప్పండి సమాధానం, అందరూ వేలెత్తి చూపించిన మీ నోళ్ళు ఇప్పుడు లేవే, ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడట్లేదు, అది ఇది అంటాడు. మళ్ళీ అక్కడ ఏం జరిగిందో అదంతా తీసుకొస్తాడు. ఆ రోజు ఏం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, నేను వాడుకున్నావా అన్న మాట కరెక్టా, నేను నార్మల్ వేలో అంటే మీరు సెకండ్ మీనింగ్ తీసుకున్నారంటే ప్రేరణ చెప్తుంది వాడుకున్నావనే మాటని సింగిల్ మీనింగు సెకండ్ మీనింగు డబుల్ మీనింగ్లు ఉండవు బాబు, ఒకటే మీనింగ్ ఉంటుంది, అది రాంగే కాబట్టి రాంగ్ అని చెప్పామని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇంకా ఒప్పుకోడు కదా, మీరు ఇది కవర్ చేసుకోవడానికి ఎక్కడెక్కడియో తీసుకొచ్చి ఎక్కడెక్కడియో పాత అన్నీ తీసుకొస్తాడు. అది జరిగిపోయిన చరిత్ర, దాన్ని మళ్ళీ తవ్వుతాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, దేనివల్ల నువ్వు కొట్టావో అది మరుగున పడిపోయింది, నువ్వు గోమే కొట్టింది మరుగున పడిపోయింది. టక్మని ఎక్కడో పాత రోజుల్లో అప్పుడు నువ్వు నన్ను అలా అన్నావు కదా, అది అన్నావు కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ పాపం పిచ్చోళ్ళలాగా గొర్రెలాగా అక్కడ పోతారు, ఇది వదిలేస్తారు పాపం, మర్చిపోతారు. అంటే డైవర్ట్ చేయడం అన్నమాట, అంత క్లాసిక్గా డైవర్ట్ చేస్తాడు మనోడు, అసలు గ్రేట్ బాబోయ్, మామూలుడు కాదు. సరే కట్ చేస్తే ఈ గొడవ అంతా అయిపోయింది. అతను నిఖిల్ వెళ్ళి చెప్పుకున్నాడు, ఆ వాదలు పడ్డాడు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓంకార్ గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజు వస్తున్నారుగా, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, అలాగే ఈసారి ఓంకార్ గారు వచ్చారు. స్మార్ట్ జోడీ అని చెప్పి ఒకటి వస్తూ ఉంటుంది కదా మా టీవీలో, అది సీజన్ 3 స్టార్ట్ అవుతుందంటే దాని ప్రమోషన్ గురించి ఆయన వచ్చారు. వచ్చి అందరికీ ట్రైలర్ చూపించారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందులో మన అభి, ఇందులో ఎలిమినేట్ అయిపోయిన అభి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాడు. అలాగే ప్రదీప్ గారు, మా గురువు గారు ప్రదీప్ గారు, సరస్వతి గారు. నేను హైదరాబాద్ రాగానే, అంటే హైదరాబాద్ రావడానికే కారకులు ఆయన దగ్గర నేను తిరుపతిలో ఒక ప్రోగ్రాంలో పాడడానికి వెళ్ళినప్పుడు ఆయన, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, అందరూ, గౌతమ్ రాజు గారు, ఇలా అందరూ వచ్చారు అక్కడికి. ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను సాంగ్స్ పాడుతూ ఉండేవాడిని అక్కడ ఆర్కెస్ట్రాలో. ఎప్పుడో 1998 ఎప్పుడో, అప్పుడు సార్ని నేను కలిసి, అప్పుడు ఆయనది ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ వస్తూ ఉండేదన్నమాట. ఆ సీరియల్లో అప్పుడు ఆయన హీరో, మల్లిక గారని చనిపోయారు, ఆవిడ యాంకరు మల్లిక, మీరు గుర్తుండొచ్చు, ఆవిడ హీరోయిన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబలయ సుధాకర్ గారు, ఇంతమంది యాక్ట్ చేశారు అందులో. దానికి నేను ఈయన రిక్వెస్ట్ చేసి ఈయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను, ప్రదీప్ గారి దగ్గర. నా మొదటి గురువు. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు ఫస్ట్ గురువు ఆయనే. ఆయన దగ్గర దాదాపు నేను ఒక 4-5 సంవత్సరాల పాటు ఆయన ఆఫీస్లోనే పడుకుని ఆయన దగ్గరే వర్క్ చేశాను. ఆయన ప్రతి పెళ్లి పందిరి సీరియల్కి అందరితోనూ ప్రాంప్టర్గా డైలాగ్ డెలివరీ అందరికీ చెప్తూ ఒక యాజ్ ఎ కోఆర్డినేటర్ వరకు ఆయన దగ్గర నేను 4-5 సంవత్సరాల పాటు పనిచేశాను. తర్వాత మందాకిని సుమ హీరోయిన్, మన యాంకర్ సుమ గారు ఉన్నారు కదా, రాజీవ్ కనగల్ గారు వైఫ్, ఆ అమ్మాయి హీరోయిన్ ఆవిడ. తర్వాత ప్రదీప్ గారు హీరో. అది మందాకిని అని అమలాపురంలో షూట్ అయ్యింది, అక్కడ కూడా నేను దానికి కూడా కోఆర్డినేటర్గా, యాజ్ ఎ కోఆర్డినేటర్గా పనిచేశాను. అలాగా ఆయనకి నాకు చాలా అద్భుతమైన అనుబంధం. అంటే నేను హైదరాబాద్ వచ్చి దేవుడి దయ వల్ల ఇక్కడ ఉండగలిగానంటే కారకులు ప్రదీప్ గారు అనమాట, సరస్వతి గారు చాలా ఆదరించేవాళ్ళు. నేను ఆఫీస్లోనే పడుకునేవాడిని సింగిల్గా, సోలో. నాకు ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ దగ్గరుండి అన్నీ చేసి, ఫుడ్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ, పండగలు వచ్చినప్పుడు ఏదైనా నేను ఇంట్లో అక్కడ ఆఫీస్లో ఒక్కడే పడుకున్నానని ఆ టపాసులు అన్నీ తీసుకుని అక్కడికి వచ్చి దీపావళి అక్కడ సెలబ్రేట్ చేసి అంత గొప్పగా చూసుకునేవారు, నన్ను చాలా ప్రేమగా చూసేవారు. మనస్ఫూర్తిగా ఆయనకి ఈ సందర్భంగా మీ అందరి ముందు ఆయనకి మళ్ళీ ఒకసారి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి, ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా నాకు ఈ జీవితం రావడానికి మెయిన్ కారకులైన ప్రదీప్ గారికి, ఆయన దగ్గర నన్ను తీసుకోమని రికమెండ్ చేసిన గౌతమ్ రాజు గారికి, ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రదీప్ గారు, మిమ్మల్ని ఎలా చూడడం నాకు మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది. కట్ చేస్తే ఇందులో ప్రదీప్ గారు, సరస్వతి గారు ఒక జోడి, తర్వాత అభి వాళ్ళ వైఫ్, తర్వాత ఇంకో అబ్బాయి కమెడియన్ ఎవరో ఉన్నారు ఆ అబ్బాయి, తర్వాత ఇలా మన ఆలీజ్ విత్ వైఫ్ అతను, ఇలా అందరూ జోడీలతో ప్రోమో కట్ చేశారు. ఆ ప్రోమో ప్రజెంట్ చేశారు, సూపర్గా అనిపించింది, వెరీ నైస్. ఇంక మరి
ఈయన కాన్సెప్ట్స్ అన్నీ ఎలాగ ఉంటాయో మనకు తెలుసు కదా, సూపర్ కాన్సెప్ట్ ఇది కూడా. తర్వాత ఇంకో ఆఫర్ ఏంటంటే ప్రేరణకి, ప్రేరణని ఏదో ఒక టాస్క్ పెట్టినప్పుడు అమ్మ నువ్వు టాస్క్లో నెగ్గావని చెప్పి అమ్మాయిను తర్వాత నబీల్ నెగ్గారు ఆ టాస్క్లో నెగ్గినప్పుడు ఇద్దరిలో ఎవరికో వాళ్ళ విష్ ఏదో ఫుల్ఫిల్ చేస్తామని చెప్తే నబీల్ ఏదో బర్గర్ వచ్చింది, ఈ అమ్మాయిది ఏమో పెళ్లి వీడియో వచ్చింది. వస్తే అప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి అమ్మాయి పెళ్లి వీడియో ప్రజెంట్ చేశారు. పెళ్లి వీడియో సూపర్ అంటే సూపర్గా అనిపించింది, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, చాలా కన్నుల పండగగా అనిపించింది. అది అయిన తర్వాత నీ విష్ నేను ఫుల్ఫిల్ చేశాను కాబట్టి నువ్వు నా విష్ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే చెప్పండి సార్, ఎనీథింగ్ చెప్పండి చెప్పని వచ్చిన ఇది ఏం లేదు, నువ్వు మీ ఆయన రేపు స్మార్ట్ జోడీ ఈ సీజన్కి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మీరిద్దరు వచ్చి పార్టిసిపేట్ చేయాలమ్మా అని చెప్పి ఆఫర్ ఇచ్చేసాడు ఆయన. అమ్మాయి ఇమ్మీడియట్గా ఓకే సార్ నేను రెడీగా ఉన్నాను డెఫినెట్గా అంటే అర్థమైపోయింది నాకు. నెక్స్ట్ స్మార్ట్ జోడీకి ప్రేరణ విత్ హస్బెండ్ వాళ్ళిద్దరూ జోడీ వస్తున్నారు, ఇది ఫిక్స్. ఓకే, వెరీ నైస్. సరే ఈయన ఎంట్రీ ఇచ్చారు. ఈయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత సరదాగా ఆ ప్రోమో అది చూపించేశారు. అంతా చూపించిన తర్వాత లాన్లో కూర్చుని ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మన ఆ జోడీ కాన్సెప్ట్ కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఫస్ట్ గౌతమ్ని నీకు ఇష్టమైన అమ్మాయికి ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఏ పాటతో ప్రపోజ్ చేస్తావని అడిగితే అతను మనోడు ఏదో మంచి పాట పాడాడు. ప్రియతమా నీ నిచ్చట కుశలమా నీ వచ్చట కుశలమా అనే సాంగ్తో మనోడు ప్రపోజ్ చేస్తానన్న వెరీ గుడ్ చప్పట్లు కొట్టారు. తర్వాత నబిల్ నువ్వు మీ ఫియాన్సీ కావచ్చు లేకపోతే మీ లవ్ ఏదో ఎవరైతే వాళ్ళు మీ ఇద్దరు జోడీ అయితే ఏది ఫస్ట్ దొంగిలిస్తారు అంటే మేము మీ స్మార్ట్ జోడీ పార్టిసిపేట్ చేసి జనాల మనసులు దొంగిలిస్తాం సార్ అని స్మార్ట్గా ఆన్సర్ చెప్పాడు. వెరీ గుడ్, ఈ క్వశ్చన్ పెట్టిందే ఇలాంటి ఆన్సర్ కోసం అని ఆయన అన్నారు. ప్రమోషన్ బాగా జరిగింది. తర్వాత రోహిణి మీరు ఒక జంతువులు అయితే కనుక మీరు యానిమల్ అయితే మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు మీ లవ్ అంటే ఆ అమ్మాయి నేను కోతిలా చేస్తానండి. ఓకే అమ్మాయి చేయంటే అవినాష్ ఇట్రారా అని చెప్పి ఇద్దరు కోతుల్లాగా నుంచుని ఎదురు బదులు అది చేశారనమాట. యాక్ట్ చేసి అమ్మాయి ఆ మనోడేమో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని కామెడీ చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అలా సరదాగా ఈయన దగ్గరికి వెళ్ళి చేపిస్తుంటే ఇప్పుడు ప్రపోజ్ చేసిన అతనికి ముద్దులు లాగిస్తున్నాం ఏంటమ్మా అంటే ఆయన పెళ్ళి అయిపోయింది సార్ అంది. అయితే ఓకే వాళ్ళు ఎలా ఉన్నా నేనైతే ఇంప్రెస్ అయ్యానని చెప్పి ఆయన ఏమంటారు గులాబీ పువ్వు ఇచ్చారు. వెరీ గుడ్ అనుకున్నాను. కట్ చేస్తే ఓకే అది అయిపోయిన తర్వాత మన ప్రేరణ అడిగారు, అమ్మ నీకు టైం ట్రావెలింగ్ చేసి నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళాలనుకుంటే కనుక మీ హస్బెండ్కి సంబంధించి ఇది తెలుసుకుంటావా లేకపోతే పాస్ట్కి వెళ్ళాలంటే నీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేసుకుంటావా అంటే ఫ్యూచర్ అవసరం లేదు సార్, ఫ్యూచర్ అంతా నా మా ఆయన ఉంటారు నాకు, అందుకనే పాస్ట్లోకి వెళ్ళి నాకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటాను. ఆమె స్మార్ట్గా ఒక ఆన్సర్ చెప్పింది. వెరీ గుడ్ అన్నారు. తర్వాత నీకున్న మైనస్లు ఏమైనా ఉన్నాయా, తర్వాత మీకు సంబంధించిన జోడీ అయితే ఏదైనా డిస్టర్బ్ అయితే అది మార్చుకోవడానికి ఏం మార్చుకుంటా అంటే నాతో అగ్రెషన్ తర్వాత ఏదో అలాంటి ఏవో 2 క్వాలిటీస్ చెప్పి మార్చుకుంటాను సార్ అని అలా సరదాగా టాస్క్ అక్కడ ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత లోపలికి వెళ్ళారు. లోపల 3 జోడీల కింద విడిపోండి, 3 జోడీలకి పాట వేస్తాము, కింద ఒక పేపర్ పెడతారన్నమాట ఫస్ట్ రౌండ్లో. ఆ పేపర్ మీదే నుంచుని అటు ఇటు కదలకుండా నేలకి కాలు అంటుకోకుండా డ్యాన్స్ చేయాలి. తర్వాత పేపర్ మళ్ళీ ఇలా మడత పెడతారు, ఆ పేపర్ మీద తర్వాత ఇంకా మడత పెడతారు. ఇలా ఫైనల్ వరకు ఎవరు నిలబడి డ్యాన్స్ చేస్తే వాళ్ళకి విన్నర్స్ అనమాట. అలా ప్రేరణ నబీలు విన్నర్స్ అయ్యారు. వాళ్ళిద్దరు విష్ అడిగితే అమ్మాయి మ్యారేజ్ వీడియో చూపించమని చెప్పింది. సరదాగా మ్యారేజ్ వీడియో సూపర్ అంటే సూపర్ అనిపించింది అమ్మాయికి. ఇందాక రివ్యూవర్ అంటాడు, ఏంటో ఈ వారం అంతా ప్రేరణకి స్క్రీన్ స్పేస్ ఎక్కువైపోయింది, ఏదో తేడా జరుగుతుంది అంటున్నాడు ఆయన. చిన్న పిల్లల్లో మాట్లాడతారు ఏంటి సార్ మీరు, కామన్ సెన్స్ ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు ఆ పాట సంబంధించి టాస్క్ పెట్టారు, ఆ పాట టాస్క్లో వాళ్ళిద్దరే నెగ్గుతారని రూల్ ఏముంది అందులో? ఎవరైనా నెగ్గొచ్చు కదా. ప్లాన్డ్గా చూసి వాళ్ళిద్దరిని నెగ్గించడానికి అక్కడ అవకాశం ఎక్కడ ఉంటుంది? వేరే అది అలా ప్రతీది ఇంకా ఏంటి అమ్మాయి ఆడింది కాబట్టి అన్ని టాస్కుల్లోనూ ఆ అమ్మాయి గురించి గొప్పగా అయ్యింది. అమ్మాయి సంచాలకగా కూడా నెంబర్ 1గా చేస్తుంది కాబట్టి సంచాలక అయింది. గేమ్స్ అన్నీ అందరూ ఫాలో ఆడుతుంటే అమ్మాయి బీభత్సంగా ఆడింది కాబట్టి అమ్మాయి గురించి టాపిక్ అవుతుంది. అవన్నీ ఏమైనా ఇప్పుడు ఆ అమ్మాయిని బాగా చుట్టమని బిగ్ బాస్ చెప్పాడా? రోపు మిగతా వాళ్ళందరూ కంపు కింద చుట్టండి, ఆ అమ్మాయి ఒక్కతే బాగా చుట్టాలి, ఇప్పుడు ఆ అమ్మాయికి స్క్రీన్ స్పేస్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్తాడు బిగ్ బాస్. ఉండొచ్చు పక్కోళ్ళ మీద ఈ అమ్మాయి మీద కోపం ఉండొచ్చు, పక్కోళ్ళ మీద మీకు బాగా ఉండొచ్చు ప్రేమ, కానీ ఇంత దారుణంగా ఉండకూడదు. జరుగుతున్న ప్రతీదీ వాళ్ళకి అనుకువగా చేసేసుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఆ అమ్మాయికి ఇస్తున్నారు స్క్రీన్ స్పేస్, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నటువంటి అంత బూతు. ఏదో రకంగా వీడియోని మనం హైలైట్ చేసి ఎక్కువ వచ్చేలాగా చేసుకోవాలన్నట్టు ఉంటుంది తప్ప నిజాయితీ నీతి ఏముండవు ఆ మాటల్లో.
ఆ అమ్మాయికి నీట్గా కట్టింది కాబట్టి ఆ అమ్మాయికి ఆ రోజు వర్కౌట్ అయింది. అందుకే బిగ్ బాస్ మాట్లాడారు. ఆ ప్లేట్స్ అవి పెట్టి నిన్న ఆడిన దానిలో ఆ అమ్మాయి నీట్గా పెట్టింది కాబట్టి ఆ అమ్మాయి గురించి టాపిక్ వచ్చింది. వెరీ గుడ్ అమ్మ, బాగా పెట్టావు, మిగతా వాళ్ళందరూ కంపు చేశారని చెప్పారు. మీరు కూడా బాగా ఆడితే మీకు స్క్రీన్ స్పేస్ వస్తుంది, మీకు టాపిక్ అవుద్ది. మళ్ళీ అంటాడు ఇంకేదో మాట్లాడలే చండాలంగా, ఇన్ని ఎందుకు సోది మనకి వేస్ట్. కానీ చూడండి, ఇప్పుడు అమ్మాయికి స్క్రీన్ స్పేస్ ఎక్కువైపోయిందంట, అది బిగ్ బాస్ ఇచ్చాడంట. ఈ 2 గేమ్లో ఆయన దగ్గర నుండి ఆడిచ్చాడు వచ్చి. ఈరోజు అద్దరు డ్యాన్స్ కూడా ఆయన ఎత్తుకుని ఆడిచ్చాడు. మరి అలా అనకండి, చిరాగ్గా ఉంటుంది, మీద వాల్యూలు పోతాయి. సరే, అలా ఈరోజు ఆ అమ్మాయి గెలుచుకోవడం అంతా జరిగింది. చక్కగా వెరీ గుడ్, నైస్ ఎపిసోడ్. అలాగే ఓంకార్ గారు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. గుడ్, ఈరోజు ఇలా గడిచింది. కట్ చేస్తే రేపటి ఎపిసోడ్లో, రేపు సాటర్డే, రేపు చాలా హీటెడ్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఏం జరుగుద్దో చూద్దాం. మనకి లీకులు ఎవరని తెలియదు కాబట్టి ముందుగా మీకేమి చెప్పలేను. ఆల్రెడీ లీకులు చేసే వ్యాపారాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి ఫాలో చేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు మేము ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేస్తామంటే ఆ లీక్ వ్యాపారంలోకి వెళ్ళకండి, హ్యాపీగా ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. నేను కూడా రేపు ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత మనం ఏమేమి అనుకుంటున్నామో, నేనేమనుకున్నాను పర్సనల్గా, నాగార్జున గారు ఇది అడ్రస్ చేయాలి ఈ విషయం. లాస్ట్ టైం అలా జరగలేదు అనుకోండి, ఇప్పుడైనా ఆశిద్దాం ఏమైనా జరుగుద్దేమో. ఈ లెంప్ మీద కొట్టిన వీడియో కానీ, లేకపోతే ఇంకా వేరే వీడియోస్, ఈ తాడు వీడియో, ఈ ప్లేట్ల వీడియో, ఇవన్నీ వేసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏంటని గట్టిగా అడిగి మ్యాటర్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే రేపొద్దున ఇద్దరు ఎగిరిపోయే ఎపిసోడ్ కాబట్టి మంచి చెడులు తీవ్రంగా ఆలోచించుకుంటే తప్ప రేపు ఇద్దరి ఎలిమినేషన్ జరగడానికి కష్టం అవుద్ది. కాబట్టి వీళ్ళు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారు, ఎలా చేస్తున్నారనేది రేపు ఎపిసోడ్లో మనకి అర్థమైపోద్ది. సరదాగా రేపు ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ దాని గురించి మన అందరం కలిసి సరదాగా కూర్చుని ముచ్చరించుకుందాం. ఓకే, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటలు నచ్చినా, నా వీడియోస్ నచ్చినా, అనాలిసిస్ నచ్చినా, నా రివ్యూ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేస్తే చాలామందికి ఇది వెళ్తుంది, చేరుతుంది. ప్లీజ్ నా రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ సరదాగా ఒక మంచి వీడియోతో కలిసి సరదాగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్. బాయ్, మీ శ్రీరాజ్ బళ్ళ.